శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము మొదటి సర్గము. హనుమంతుడు సముద్రమును దాటుట, మైనాకుని స్వాగతము, సురసను జయించుట, సింహికా వధ, లంకాశోభను గాంచుట. అనంతరము జాంబవంతుని ప్రేరణతో అరివీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీత యొక్క జాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతుల వారు సంచరించు ఆకాశ మార్గమున వెళ్ళుటకు నిర్ణయించుకొనెను. దుష్కరమైన సాటిలేని ఆ కార్యమును సాధింపనించిన వాడై హనుమంతుడు తన మెడను శిరస్సును నిటారుగా నిలిపి వృషభేంద్రుని వలె ప్రకాశించుచుండెను. అచటి పచ్చిక బయళ్ళు వైఢూర్యవర్ణ శోభితములై చల్లదనము కలిగి మృదువుగా స్వచ్ఛములై ఉండుటచే అవి సలిలకల్పములై వాయుస్పర్శచే తరంగాయితములై అలరారుచుండెను. అంతటా ధీరుడును మహాబలశాలియు అయిన హనుమంతుడు వాటిపై హాయిగా అటునిటు సంచరించుచుండెను. ప్రతిభాశాలి అయిన ఆ హనుమంతుడు ఒక మహాసింహము వలె విజృంభించుచూ తిరుగుచుండగా ఆయన వక్షస్థలము యొక్క తాకిడికి అచటి వృక్షములు కూలిపోసాగినవి. వాటిపై గల పక్షులు భయపడినవి. ఎక్కు మృగములు అసువులను కోల్పోయినవి. ఆ మహేంద్రగిరి సహజముగానే నీలము, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు మొదలగు చిత్ర విచిత్ర వర్ణముల గల ధాతువులచే అలంకృతమై ఉండెను. అచట దేవతాసములైన కామరూపులగు యక్షకిన్నర గంధర్వనాగులు పలు పరికరములతో నిరంతరము సంచరించుచుండిరి. అసంఖ్యాకములైన ఏనుగులతో ఒప్పుచున్న ఆ మహేంద్రగిరి తలమున నిలచియున్న ఆ కపివరుడు జలాశయమునందలి ఒక మహాగజము వలె భాసించెను. అతడు సూర్యునకును, మహేంద్రునకును, వాయుదేవునకును, బ్రహ్మదేవునకును, ఇతర దేవతలకును అంజలి ఘటించి బయలుదేరుటకు నిశ్చయించుకొనెను. పిమ్మట కార్యదక్షుడైన మారుతి తూర్పునకు తిరిగి తన తండ్రియగు వాయుదేవునకు ప్రణమిల్లెను. దక్షిణ దిశగా వెళ్లదలచిన వాడై అతడు తన శరీరమును పెంచెను. రామకార్యసిద్ధికై సముద్రమును లంఘింప నిశ్చయించుకొని వానరవీరులందరూ చూచుచుండగా అతడు పున్నమి దినములయందు ఉప్పొంగు సముద్రుని వలె వృద్ధి చెందెను. హనుమంతుడు సముద్రమును అవలీలగా దాటగోరి అపరిమితముగా తన శరీరమును పెంచెను. లంఘించుటకు ఉద్యుక్తుడై మహేంద్రగిరిని తన కరచరణములచే బలముగా అదిమెను. ఆ పర్వతము స్థావరమే అయినను మారుతి గట్టిగా అదుముటచే అది కొన్ని క్షణముల పాటు కంపించెను. విరబూసిన చెట్ల కొమ్మల నుండి పువ్వులన్నీయును జలజల రాలెను. చెట్ల నుండి రాలి సువాసనలను వెదజల్లుచున్న పుష్పములతో ఆ పర్వతము నిండిపోయెను. అప్పుడది ఒక పూలకొండవలె భాసించెను. ఆ మహావీరునిచే అదుముబడిన ఆ పర్వతము ఒక భద్రగజము మదజలమును వలె జలధారలు స్రవింపజేసెను. మహాబలశాలి అయిన ఆ మారుతిచే అదుముబడిన మహేంద్రగిరి తన పగుళ్ల నుండి బంగారము, వెండి, కాటుక ధారలను వెలిగ్రెక్కెను. ఏలనన అగ్ని యొక్క సప్తార్చులలో మధ్యమార్చి అనునది సులోహిత. దాని జ్వాలల నుండి పొగలు వెలువడుచున్నట్లు ఆంజనేయునిచే అదుముబడిన ఆ మహేంద్రగిరి నుండి పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా బయటపడసాగెను. గిరి గట్టిగా అదుమబడుటచే దాని గుహలయందు అంతటా నివసించుచున్న ప్రాణులన్నీయును మిగుల నలిగి వికృత స్వరములతో గగ్గోలు పెట్టెను. శైలపీడకు లోనైన వివిధ ప్రాణుల ఆ ఆక్రందనా ధ్వనులు పృథ్వీయందంతటను నిండెను. ఉపవనములయందును దశ దిశలయందును వ్యాపించెను. స్పష్టముగా వ్యక్తమగుచున్న స్వస్తిక లక్షణములు గల విశాలమైన పడగలతో భయంకరముగా విషాగ్నులను గ్రక్కుచూ సర్పములు తమ కోరలతో శిలలను కాటువేయుచూ గట్టిగా పట్టుకొనసాగెను. బుసలు కొట్టుచున్న విషసర్పముల కాటుకులోనైన ఆ గండశిలలు విషాగ్ని కీలలతో మండెను. అప్పుడు అవి ఫెటేల్ ఫెటేల్ మనుచూ వేల కొలదిగా తుత్తునీయలాయెను. ఆ మహేంద్రగిరిపై పుట్టి పెరిగిన ఓషధులలో విషహరములైనవి పెక్కుగలవు. అయినను అవి ఆ మహాసర్పముల ఘోర విషమును మాత్రము హరింపజాలకపోయినవి. భూతములచే ఈ కొండ పగులగొట్టబడుచున్నది అని తలంచి తాపసులు కలత చెందిరి. విద్యాధరులను భయపడి తమ స్త్రీలతో గూడి అచట నుండి ఆకాశమునకు ఎగిరిపోయిరి. ఆ విద్యాధరులు పానభూమి అందలి మధుర పానీయములు గల బంగారు పాత్రలను, అమూల్యములైన భోజన పాత్రలను, కనక కలసములను భయముతో అచటనే వదలి వెళ్ళిరి.
వారు లేహ్యములను, రుచ్యములైన భక్ష్యములను, బాగుగా గుజ్జుగలిగిన వివిధ మధుర రసఫలములను, ఎద్దు చర్మములతో చేయబడిన డాళ్లను, బంగారు పిడులు గల ఖడ్గములను అచటనే విడిచిపెట్టిపోయిరి. వారు గళములయందు కంఠహారములను, ఎర్రని పూలమాలలను ధరించియుండిరి. శరీరములపై ఎర్రచందనములను అలందుకొనియుండిరి. సహజముగనే ఎర్ర తామరల వంటి వారి కన్నులు మధుపానముచే ఇంకనూ ఎరుపెక్కియుండెను. అట్టి విద్యాధరులు మిక్కిలి భీతితో ఆకాశమునకు చేరిరి. విద్యాధర స్త్రీలు హారములను, అందెలను, దండకడియములను, కరకంకణములను ధరించియుండిరి. వారు సంభ్రమాశ్చర్యములతో, దరహాసములతో తమ ప్రియులతో గూడి అంతరిక్షమున నిలిచియుండిరి. విద్యాధరులును మహర్షులును ఆకాశమున ఒక్క చోట చేరి నిరాధారముగా అంతరిక్షమున తేలియాడు తమ మహావిద్యను ప్రదర్శించుచు అచటి నుండి మహేంద్రగిరిని కుతూహలముతో వీక్షింపసాగిరి. అప్పుడు నిర్మలాకాశమున నిలచియున్న పవిత్ర అంతఃకరణులైన ఋషుల, చారణుల, సిద్ధుల మాటలను వారు వినిరి. పర్వతాకారుడును, వాయునందనుడును, మిక్కిలి వేగము గలవాడును అయిన ఈ హనుమంతుడు మొసళ్లకు నిలయమైన సముద్రమును లంఘింపదలంచుచున్నాడు. అతడు శ్రీరామ కార్యార్థము వానరరాజైన సుగ్రీవుని ఆజ్ఞ మేరకు ఇతరులకు అసాధ్యమైన పనిని చేయతలంచుచూ దాటసఖ్యముగాని సముద్రము యొక్క ఆవలి ఒడ్డును చేరగోరుచున్నాడు. ఆ మహాత్ముల యొక్క ఈ వచనములను విని విద్యాధరులు సాటిలేని ఆ వానరోత్తముని మహేంద్రగిరిపై చూచిరి. పర్వత సదృశుడైన ఆ మారుతి ఒక్కసారి వడలు విరచి రోమములను విదల్చెను. ప్రళయకాల మేఘము గర్జించినట్లు ఒక మహానాదము చేసెను. మారుతి ఎగుర సన్నద్ధుడై రోమములతో నిండి మొదట లావుగా నుండి క్రమముగా సన్నబడుచూ వర్తులాకారముననున్న తన వాలమును గరుడు పామును విదలించినట్లు విదల్చెను. మహావేగగమనుడగు ఆ మారుతి తన వాలమును ఒక్కసారి విదల్చెను. అప్పుడు పృష్ఠభాగము నుండి నిట్ట నిలువుగా వంకరగా నిలచియున్న ఆ లాంగూలము గరుత్మంతుని చేకొని పోబడు మహాసర్పము వలె గోచరించుచుండెను. ఆ కపీశ్వరుడు పెద్ద పెద్ద ఇనుప గుదియల వలెనున్న తన బాహువులను స్తంభింపజేసెను. ఊపిరి బిగబట్టి కటి ప్రదేశమును కృశింపజేసి పాదములను బాగుగా కుదించెను. శుభలక్షణ సంపన్నుడైన ఆ మారుతి తన భుజములను, మెడను కుదించెను. అప్పుడు ఆ వీరుని యందు తేజస్సు, బలము, పరాక్రమము నిండారెను. ఆ మారుతి చూపులను పైకి ప్రసరింపజేయుచూ తాను వెళ్ళవలసిన మార్గమును దూరము నుండి పరిశీలించుచు ఆకాశమును నిశితముగా చూచుచూ ఉచ్ఛ్వాసమును హృదయమునందు బిగపట్టెను. మహాబలశాలియగు ఆ కపివరుడు పాదములను నేలపై దృఢముగా మోపి చెవులను రిక్కించి పైకెగుర సన్నద్ధుడయ్యెను. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు అంగదాది వానరులతో ఇట్లనెను: వాయువేగమున సాగిపోవు రామబాణము వలె నేను మిక్కిలి వేగముగా రావణునిచే పాలింపబడుచున్న లంకకు వెళ్ళెదను. అచ్చట జానకీమాతను కాంచజాలనిచో అదే వేగమున సురలోకమునకు పోయేదను. ఆ స్వర్గమున కూడా సీతాదేవిని దర్శింపనిచో రాక్షసరాజైన రావణుని అవలీలగా బంధించి తీసుకొని వచ్చెదను. ఏది ఏమైనను కృతకృత్యుడనై సీతతో సహా తిరిగి వచ్చెదను. లేనిచో రావణునితో సహా లంకను పెకలించుకొని తీసుకొని రాగలను. వానరోత్తముడైన హనుమంతుడు తోటి వానరులతో ఇట్లు పలికి మిక్కిలి వేగముగా సాగిపోగల ఆ మారుతి ఎట్టి జంకు గొంకులు లేక అతి వేగముగా అంతరిక్షమునకు ఎగిరెను. అప్పుడా కపీశ్వరుడు తనను గరుత్మంతునిగా భావించుకొనెను. అతడట్లు ఎగురునప్పుడు ఆ వేగమునకు పర్వతముపై గల వృక్షములన్నీయును అన్ని వైపుల నుండి కొమ్మలతో సహా ఆకాశమునకు ఎగిరెను. మదించిన కొక్కెరలను, కొంగలను, పువ్వులతో నిండిన వృక్షములను తన ఊరు వేగమున వెంటగొని పోవుచూ నిర్మలమైన ఆకాశమున అతడు పురోగమించెను. సుదీర్ఘయాత్రకు బయలుదేరిన ఆత్మీయుని వీడ్కొలుపుటకు ప్రియబంధువులు కొంత దూరము అనుసరించునట్లు ఆ కపివరుని ఊరు వేగమునకు పైకెగరిన వృక్షములన్నీయును ఒక ముహూర్త కాలము అతనిని వెన్నంటినవి. ఆయన ఊరువేగ ధాటికి పెకలింపబడిన మద్ది చెట్లు తదితర మహావృక్షములను సైన్యములు ఒక మహారాజును వలె ఆ హనుమంతుని అనుసరించెను. పర్వతాకారుడును కపివరుడును అయిన ఆ హనుమంతుడు బాగుగా పుష్పించిన పెక్కు మహావృక్షములతో పరివృతుడు అగుటచే
మిక్కిలి అద్భుతముగా కన్పట్టుచుండెను. దేవేంద్రునకు భయపడి పర్వతములు సముద్రములో దాగికొనినట్లు చేవగల చెట్లన్నీయును జలధిలో పడి మునిగిపోయెను. మేఘసదృశుడై అలరారుచున్న విశాలాకృతి గల ఆ హనుమంతుడు వివిధములగు కుసుమములతో, చిగుళ్లతో, మొగ్గలతో పరివృతుడై రాత్రులయందు మిణుగురు పురుగులతో గూడిన పర్వతము వలె శోభిల్లెను. ఆత్మీయులను కొంత దూరము అనుసరించి వెనుకకు మరలిన మిత్రుల వలె ఆ చెట్లు ఆయన వేగముతో కొంత దూరము అనుసరించినవై ఆయన వేగము నుండి విడివడి పువ్వులను రాల్చుచూ నీటిలో పడి అంతటను వ్యాపించెను. ఆ హనుమంతుని వాయువేగ కారణముగా వృక్షముల యొక్క వివిధములగు పుష్పములు కొంత దూరము కొనిపోబడినవై తేలికగా ఉండుట వలన తుదకు విచిత్రముగా అవి సాగరమున పడిపోయెను. అప్పుడా మహాసముద్రము అసంఖ్యాకములైన నక్షత్రములతో గూడిన ఆకాశము వలె శోభిల్లెను. వివిధములగు రంగులు గల పుష్ప సమూహములు మారుతి శరీరముపై అంటుకొనియుండగా అతడు ఆకాశమున మెరుపు తీగలతో అలరారు మేఘము వలె ప్రకాశించెను. ఆయన వేగముచే చెల్లాచెదరై పడిపోయిన పువ్వులతో ఆ సముద్ర జలము మనోజ్ఞమై ఉదయించుచున్న మనోహరములైన నక్షత్రములతో అలరారు ఆకాశము వలె విలసిల్లెను. బాగుగా చాచబడినవై అంబరమున అలరారుచున్న ఆ మారుతి 2 బాహువులు పర్వతాగ్రము నుండి వెలువడిన 5 పడగల సర్పముల వలె భాసిల్లుచుండెను. మహావేగగమనుడైన ఆ కపివరుడు ఉత్తుంగ తరంగములతో అలరారు ఆ సముద్రమును తన ఛాయ ద్వారా జుర్రుచున్న వాని వలె ఒప్పారెను. ఇంకనూ అతడు ఆకాశమును పానము చేయగోరువాని వలెను భాసిల్లెను. వాయుమార్గమున సాగిపోవుచున్న ఆయన యొక్క కన్నులు విద్యుత్కాంతుల వలె మెరయుచూ పర్వతమునందలి 2 అగ్నుల వలె ప్రకాశించుచుండెను. వానర శ్రేష్ఠుడైన ఆ మారుతి యొక్క నేత్రములు పింగళవర్ణము గలిగి మిక్కిలి విశాలములై గుండ్రముగా విలసిల్లుచుండెను. అప్పుడవి ఉదయించుచున్న సూర్యచంద్రుల వలె భాసిల్లుచుండెను. ఎర్రని నాసిక గల ఆయన ఎర్రని ముఖమండలము సంధ్యారాగ సంశోభితమగు సూర్యమండలము వలె విలసిల్లుచుండెను. ఆకాశమున తేలిపోవుచున్న వాయుపుత్రుని యొక్క వాలము మహోన్నతముగా నిలిచి పైకెత్తబడిన ఇంద్రధ్వజము వలె శోభిల్లుచుండెను. మహాత్ముడును తెల్లని పలువరసగలవాడును మిక్కిలి ప్రజ్ఞాశాలియూ అయిన ఆ వాయునందనుడు చక్రాకృతిలోనున్న వాలముతో గూడి పరివేషము అనగా చుట్టూను కాంతి వలయముతో ఒప్పుచున్న భాస్కరుని వలె తేజరిల్లెను. ఎర్రని వాలమూల ప్రదేశ శోభలతో ఒప్పారు ఆ కపీశ్వరుడు గైరికాది ధాతువులతో 2గా విభజింపబడిన పర్వతము వలె విరాజిల్లెను. సముద్రమును లంఘించుచూ పోవుచున్న ఆ వానరవీరుని బాహుమూలముల ద్వారా ప్రసరించు వాయువు మేఘగర్జన వలె ధ్వనింపసాగెను. పొడవైన వాలముతో గూడి ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు సాగిపోవుచున్న ఆ కపివరుడు ఆకాశమున ఉత్తరమున పొడమి దక్షిణ దిశగా రాలిపోవు తోకచుక్క వలె గోచరించెను. అనగా ఉల్కాపాతము లోకమునకు అశుభ సూచకము. అట్లే మారుతి దక్షిణ దిక్కునకు సాగిపోవుట లంకకు అరిష్ట సూచకము. సాగిపోవుచున్న సూర్యుని వలె ఒప్పుచూ విశాల దేహము గల ఆ వానరేంద్రుడు కక్షయందు బంధింపబడిన మహామాతంగము వలె శోభిల్లెను. హనుమంతుడు ఆకాశమున సాగిపోవుచుండెను. ఆయన నీడ సముద్ర జలములలో ప్రతిబింబించుచూ లోతుగా మునిగియుండెను. నీటిలో కొంత మునిగి మిగిలిన భాగము నీటిపై తేలుచూ అనుకూల పవనముల ప్రభావమున సాగిపోవు నౌకవలే అతడు ఉప్పెను. ఆకాశమున ఆ మారుతి సాగిపోవునప్పుడు అతడు దాటుచున్న సముద్ర ప్రాంతములన్నీయును అతని ప్రబల వేగమున అల్ల కల్లోలములై ఉన్మాదభరితములైనట్లు కనపడెను. కొండలంత ఎత్తునకు ఎగురుచున్న సముద్ర తరంగములను తన వక్షస్థలముతో నెట్టుచూ వాటిని చిన్న భిన్నముగా వించుచూ ఆ మహాకపి మిక్కిలి వేగముగా ఆకాశమున తేలిపోవుచుండెను. హనుమంతుని గమనవేగమున ఏర్పడిన బలీయమైన వాయువు, మేఘముల నుండి వెలువడు గాలియు రెండునూ కలిసి భయంకర ఘోషలతో ఘూర్నిల్లుచున్న సముద్రమును ఇంకనూ కంపింపజేసినవి. లవణ సముద్రమునందు ఉవ్వెత్తుగా ఎగురుచున్న పెద్ద పెద్ద తరంగ పంక్తులను చెల్లా చెదురుగా వించుచూ ఆ కపివరుడు ఒక విభజన రేఖవలే భూమి ఆకాశములను వేరు చేయుచున్నట్లు సాగిపోవుచుండెను. మహావేగగమనుడైన హనుమంతుడు మేరుమందర పర్వతముల ఎంత ఎత్తున ఎగిరి ఎగిరి పడుచున్న మహాసముద్ర తరంగములను లెక్కపెట్టుచున్న వాని వలె ముందునకు సాగెను.
ఆ వాయునందనుని వేగముచే పైకెగసిన సముద్ర జలము ఆకాశమునందంతటను వ్యాపించి జలముతో గూడిన తెల్లని శరత్కాల మేఘము వలె విలసిల్లేను. తరంగితమైన సముద్రము యొక్క జలములు అటునిటు తొలగిపోవుట వలన అందలి తిమింగలములు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు, తాబేళ్లు వస్త్రములు తొలగిన మానవ శరీరముల వలె కనపడుచుండెను. సముద్రమునందలి సర్పములన్నీయు ఆకాశమున తేలిపోవుచున్న కపీశ్వరుని గాంచి ఆయనను గరుత్మంతునిగా తలపోసి భీతిల్లినవి. ఆ వానర శ్రేష్ఠుని నీడ 10 యోజనముల పొడవు 30 యోజనముల వెడల్పు గలదై నీటిపై మిక్కిలి మనోహరముగా ఒప్పుచుండెను. వాయునందనుని అనుసరించుచున్న విశాలమైన అతని నీడ సముద్ర జలములలో స్వచ్ఛమైన దట్టమైన మేఘ మండలము వలె విరాజిల్లెను. మహా తేజస్వియు మహాకాయుడును అయిన ఆ కపివరుడు నిరాధారమైన వాయుమార్గమున పయనించుచూ రెక్కలు గల పర్వతము వలె భాసిల్లుచుండెను. అమిత బలశాలి అయిన ఆ కపీంద్రుడు మిక్కిలి వేగముగా వెళ్ళుచున్న ఆ మార్గమున సముద్రుడు విశాలమైన ఓడవలె ఒప్పారెను. పక్షి సమూహముల మార్గమున గరుత్మంతుని వలె సాగిపోవుచూ హనుమంతుడు మేఘములను ఆకర్షించుచూ వెళ్ళు వాయువు వలె ఒప్పెను. మారుతిచే ఆకర్షింపబడుచున్న మహామేఘములు తెలుపు, ఎరుపు, నీలము, పసుపు మొదలగు పలు వన్నెలతో ప్రకాశించుచుండెను. పదే పదే మేఘముల మధ్య ప్రవేశించుచూ బయటికి వచ్చుచూ పురోగమించుచున్న హనుమంతుడు మేఘములచే కప్పబడుచు అవి తొలగినంతనే ప్రకాశించుచున్న చంద్రుని వలె గోచరించెను. అప్పుడు అతి వేగముగా ఆకాశమున పయనించుచున్న హనుమంతుని జూచి దేవతలు, గంధర్వులు, దానవులు ఆయనపై పుష్పవర్షములను గురిపించిరి. రామకార్యార్థ సిద్ధికై అనగా సీతాన్వేషణ కార్యము ఫలించుటకై ఆకాశమున పయనించుచున్న వానరోత్తమునకు సూర్యుడు తాపమును కలిగింపలేదు. ఆయన శ్రమను తొలగించుటకై వాయుదేవుడు కూడా చల్లగా వీచుచూ ఆయనను సేవించెను. అంతరిక్షమున పయనించుచున్న మహా తేజస్వియగు ఆ హనుమంతుని మహర్షులు స్తుతించిరి. దేవతలు, గంధర్వులు ఆయనను ప్రశంసించుచూ కీర్తించిరి. ఏమాత్రమూ అలసట చెందక అవలీలగా శీఘ్రముగా పయనించుచున్న కపివరుని గాంచి నాగులు, యక్షులు, దిక్పాలురు, దేవతలు మొదలగు వారందరూ ప్రస్తుతించిరి. పక్షిగణములన్నీయును నుతించెను. వానర పుంగవుడైన ఆ హనుమంతుడు సాగిపోవుచుండగా ఇక్ష్వాకు వంశము యొక్క కీర్తి ప్రతిష్టలను కోరునట్టి సాగరుడు ఇట్లు తలపోసెను. వానరేంద్రుడైన హనుమంతునకు సహాయపడనిచో నేను అన్ని విధములుగా అందరి దృష్టిలో నిందార్హుడనగుదును. నేను ఇంతటి వాడనగుటకు ఇక్ష్వాకు ప్రభు అయిన సగరుడే కారకుడు. ఇతడు ఆ ఇక్ష్వాకు వంశ సచివుడు. కావున ఇతడు ఎట్టి శ్రమలకును గురికారాదు. కనుక నేను ఈ కపీశ్వరునకు తగు రీతిగా విశ్రాంతిని సమకూర్పవలెను. అతడు ఇచ్చట విశ్రమించి తరువాతి ప్రయాణమును హాయిగా కొనసాగింపగలడు. ఈ విధముగా సముద్రుడు నిండు మనస్సుతో బాగుగా ఆలోచించి సముద్ర జలములలో దాగియున్న గిరిసత్తముడును బంగారు శిఖరములు కలిగినవాడును అగు మైనాకునితో ఇట్లనెను. ఓ మైనాకా, దేవరాజైన ఇంద్రుని కారణమున పాతాళవాసులైన రక్కసిమూకలకు అడ్డుగా నీవు మహాశిలవలే నిలిచిపోయితివి. పరాక్రమవంతులైన ఆ రాక్షసులు మరల లేచి రాకుండా దుర్భేద్యమైన ఈ పాతాళద్వారమును పూర్తిగా మూసివేసి ఇచట ఉంటివి. ఓ మైనాకా, పైకిని క్రిందికిని అన్ని వైపులకును పెరుగుటకు నీవు సమర్థుడవు. కనుక ఓ గిరీంద్ర, నిన్ను ప్రోత్సహించుచున్నాను, లెమ్ము. పరాక్రమవంతుడు, అసహాయసూరుడు, కపిప్రవరుడు అయిన ఈ హనుమంతుడు రామకార్యార్థి అయి నీకు పైభాగమున ఆకాశమున ఇదిగో వచ్చుచునేయున్నాడు. ఇక్ష్వాకు వంశజులు నాకు పూజ్యులు. నీవు నన్ను ఆశ్రయించియుండుట వలన నీకును వారు పరమ పూజ్యులు. కనుక ఇక్ష్వాకు వంశము వాడైన శ్రీరాముని ఆజ్ఞానువర్తియగు ఇతనికి సహాయపడుట మన కర్తవ్యము. కావున మాకు సహాయపడుము. హనుమంతునకు విశ్రాంతిని చేకూర్చుము. ఈ మా కార్యమును విధిగా ఆచరింపుము. కర్తవ్య కార్యమును సకాలములో చేయనిచో పెద్దలకు కోపము వచ్చును, సజ్జనులకు కోపము రానీయరాదు. ఈ కపివరుడు మనకు అతిథి, పరమ పూజ్యుడు. కావున నీవు నీటి నుండి వెంటనే బయటికి రమ్ము, ఆలసింపవలదు. నీపై అతడు విశ్రాంతి తీసుకొనగలడు. బంగారు శిఖరములు గలవాడా,
దేవతలచే గంధర్వులచే సేవింపబడువాడా, ఓ మైనాక, హనుమంతుడు నీపై ఒకంత విశ్రమించి తరువాతి ప్రయాణమును కొనసాగింపగలడు. పరాక్రమశాలి అయిన వానరశ్రేష్ఠుడు ఇదిగో నీ సమీపమునకు రానే వచ్చినాడు. సీతాదేవి విషయమున శ్రీరాముని విహ్వలతను, రాముని ఎడబాటు వలన సీతాదేవి యొక్క దుస్థితిని, హనుమంతుని కార్యభారమును అనగా శ్రమను గుర్తించి జలముల నుండి త్వరగా బయటికి రమ్ము. సువర్ణశృంగుడైన మైనాకుడు సముద్రుని మాటలను పాటించి లతలతో ఒప్పుచున్న పెను వృక్షములతో సహా వేగముగా నీటి నుండి బయటికి వచ్చెను. మేఘమండలమును చీల్చుకొని ప్రకాశించు కిరణములతో వచ్చు భాస్కరుని వలె అప్పుడు ఆ మైనాకుడు సాగర జలములను భేదించుకుని బయటికి విచ్చేసెను. సముద్రునిచే నియోగింప అనగా ఆదేశింపబడిన మహాత్ముడైన ఆ మైనాకుడు సాగర జలములచే ఆవృతుడై ఒక్కసారిగా తటాలున తన శృంగములను దర్శింపజేసెను. ఆ మైనాకగిరి శిఖరములు బంగారు కాంతుల నీనుచుండెను. వాటిపై కిన్నరులు విహరించుచుండిరి. మహాసర్పములు సంచరించుచుండెను. ఆ శిఖరములు ఆకాశమున వ్రాయుచూ ఒరయుచూ ఉదయించుచున్న సూర్యకిరణముల వలె అంతట భాసిల్లుచుండెను. సముద్ర జలముల నుండి ఉవ్వెత్తుగా పైకి లేచిన మైనాక పర్వత శిఖరములు పుటము పెట్టిన బంగారు వన్నెలను విరజిమ్ముచుండెను. అందువలన లోహవర్ణము గల ఆకాశము కాంచన ప్రభలతో ఒప్పారెను. సువర్ణమయములై స్వయం ప్రభలతో వెలుగుందు శిఖరములతో విరాజిల్లుచూ ఆ గిరీంద్రము వందల కొలది సూర్యులతో సమానముగా మిరిమిట్లు గొల్పుచుండెను. లవణ సముద్ర మధ్యమున అనూహ్యముగా పైకి వచ్చి ఎదురుగా నిలిచియున్న ఆ మైనాక పర్వతమును జూచి హనుమంతుడు ఇది ఒక ఆటంకము అనగా విఘ్నము అని తలంచెను. మిక్కిలి వేగముగా సాగిపోగల ఆ కపీశ్వరుడు వాయువు మేఘమును వలె అత్యున్నతమైన ఆ పర్వతమును తన వక్షస్థలముతో పడద్రోసెను. కపివరునిచే అవలీలగా పడగొట్టబడిన ఆ గిరీంద్రము ఆయన వేగబలమునకు అబ్బురపడి ఓహో ఎంతటి శక్తి అనుచు హర్షముతో పులకించి ఆనందముతో ఉప్పొంగిపోయెను. ఆ మైనాక పర్వతము ప్రేమతో ప్రసన్నమైన మనస్సుతో మానవ రూపమును ధరించి తన శిఖరముపై నిలిచి ఆకాశమున వెళ్ళుచున్న ఆ కపివీరుని సమీపించి ఇట్లు పలికెను. ఓ వానరోత్తమా, నీవు ఈ దుష్కర కార్యమునకు పూనుకొంటివి. నా శిఖర ప్రదేశములయందు నిలిచి హాయిగా కొంతకాలము విశ్రమింపుము. జలధి రఘువంశజులచే ఇంతగా వృద్ధి చెందినది కనుక అట్టి సాగరుడు రామకార్యమును సాధించుటకై నియుక్తుడవైన నీకు అతిథి సపర్యలు చేయదలచినాడు. మేలు చేసిన వారికి ప్రత్యుపకారము చేయుట అందరికీ కర్తవ్యము. ఇది సనాతన ధర్మ లక్షణము. అట్టి సముద్రుడు నీకు సహాయపడదలచినాడు. నీ సమ్మానమును పొందుటకు అతడు అర్హుడు అనగా అతనిచే నియుక్తుడనైన నా ఆతిథ్యమును నీవు స్వీకరించుటయే అతనికి జరుగు సమ్మానము. శతయోజనముల దూరము ప్రయాణము చేయుటకై ఈ కపివరుడు ఆకాశ మార్గమున వెళ్ళుచున్నాడు. నీ సానువులయందు కొంత విశ్రమించి తరువాతి ప్రయాణమును పిదప కొనసాగింపగలడు అని సముద్రుడు నన్ను నీ నిమిత్తమై సగౌరవముగా ప్రోత్సహించెను. కనుక ఓ కపివరా, కొంతసేపు నాపై విశ్రమించి ముందునకు సాగుము. అందువలన ఓ హరివీరా, ఇచట కందమూల ఫలములు సమృద్ధిగా గలవు. అవి కమ్మని వాసనలను కుమ్మరించుచున్నవి, మిక్కిలి రుచికరమైనవి. వాటిని ఆస్వాదించి కొంత తడువు విశ్రమించి పిమ్మట ముందుకు సాగిపోవచ్చును. ఓ కపివరా, మాతో కూడా నీకు సంబంధము కలదు. నీవు సత్పురుషుల ప్రేమాదరములను స్వీకరించువాడవుగా ముల్లోకముల యందును ప్రసిద్ధికెక్కితివి. ఓ మారుతి, కపికుంజరా, వేగముగా ఎగిరిపోగల వానర శ్రేణిలో నిన్ను ఒక ప్రముఖునిగా తలంతును. ధర్మాత్ముడైన బుద్ధిమంతుడు ఇంటికి వచ్చిన అతిథి సామాన్యుడైనను అతనిని పూజించును. ఇక నీ వంటి మహాత్ముడు వచ్చినప్పుడు పూజింపవలసిన విషయము చెప్పనేలా? ఓ కపీశ్వరా, నీవు దేవతలలో శ్రేష్ఠుడును మహాత్ముడును అయిన వాయుదేవుని కుమారుడవు. వేగములో అతనికి నీవే సాటి. ఓ ధర్మజ్ఞ, నిన్ను పూజించినచో వాయుదేవుని పూజించినట్లే. అందువలన నీవు నాకు పూజ్యుడవు. ఇందుకు కారణమును చెప్పెదను, ఆలకింపుము. ఓ పూజ్యుడా, పూర్వకాలమున పర్వతములకు రెక్కలు ఉండెడివి. అవి గరుడ వేగముతో వాయువేగముతో అన్ని దిక్కులకును సంచరించుచుండెడివి. అందువలన
సంచరించునప్పుడు అవి వచ్చి తమ మీద పడునేమో అని దేవతలందరూ ఋషులెల్లరునూ సకల ప్రాణులను భయపడుచుండెడివారు. అంతటా సహస్రాక్షుడైన ఇంద్రుడు క్రుద్ధుడై పర్వతముల రెక్కలను అక్కడికక్కడే తన వజ్రాయుధముచే పూర్తిగా ఖండించి వేసెను. ఆ దేవేంద్రుడు క్రుద్ధుడై నా రెక్కలు ముక్కలుగా చేయుటకై వజ్రాయుధమునెత్తి నా కడకు వచ్చుచుండగా మహాత్ముడైన వాయుదేవుడు నేర్పుగా నన్ను సముద్రమున పడవేశెను. ఓ వానరోత్తమా, నీ తండ్రి అయిన వాయుదేవునిచే నేను సురక్షితుడనై చెక్కు చెదరని రెక్కలు గలవాడనై ఈ లవణ సముద్రమున భద్రముగా ఉంచబడితిని. ఓ కపివరా, అందువలన వాయుదేవుడు నాకు మిక్కిలి పూజ్యుడు కనుక నేను నిన్ను సగౌరవముగా ఆదరించుచున్నాను. నీకును నాకును గల ఈ సంబంధము సద్గుణ ప్రధానమైనది. ఓ కపీశ్వరా, ఈ సంఘటనల కారణముగా నీవు నిండు మనస్సుతో సముద్రమునకును నాకును ప్రీతిని గూర్పుము. ఓ కపిసత్తమా, నీ దర్శనము వలన నేను ఆనందభరితుడనైతిని. ఇచట కొంత తడవు ఆగి అలుపు తీర్చుకొనుము. నా పూజలనందుకొనుము. మా ప్రేమను ఆదరింపుము. మైనాకుని మాటలను విన్న పిమ్మట హనుమంతుడు ఆ గిరివరునితో ఇట్లు పలికెను. మీ ఆదరవచనములకు తృప్తి చెందితిని. ఆతిథ్యమును స్వీకరించినట్లే భావింపుము. ఏమీయూ అనుకొనవద్దు. కార్యసమయము మించిపోవుచున్నది. పగలు గడచిపోవుచున్నది. ప్రొద్దు కృంకుచున్నది. మిత్రుల ఎదుట ప్రతిజ్ఞ చేసియుంటిని. కావున మార్గమధ్యమున ఇచ్చట ఆగుటకు వీలులేదు. మహావీరుడైన హరిప్రవరుడు ఈ విధముగా పలికి తన కరస్పర్శతో మైనాకుని ఆతిథ్యమును స్వీకరించినట్లుగా ప్రకటించి ప్రసన్నముఖుడై ఆకాశమున కొంత పైకెగరి మిక్కిలి వేగముగా ముందునకు సాగెను. వాయుసుతుడైన ఆ హనుమంతుని సముద్రుడు మైనాకుడు మిక్కిలి ఆదరముతో చూచుచూ భక్తి తత్పరులై పూజించిరి. రామకార్యసిద్ధికి అనువగు ఆశీర్వచనములతో అభినందించిరి. అనంతరము మారుతి మైనాకుని సముద్రుని వీడ్కొని పైకి కొంత ఎత్తునకు ఎగిరి వాయుమార్గమును అనుసరించి నిర్మలాకాశమున ఇంకనూ వేగముగా పురోగమించెను. వాయునందనుడు ఇంకనూ పైకెగరి ఆ గిరివరుని చూచుచూ నిరాధారమైన నిర్మలాకాశమున ఇంకనూ వేగముగా ముందునకు సాగెను. హనుమంతుడు వనర్చిన సుదుష్కరమైన ఈ రెండవ కార్యమును చూచి దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరును ఆయనను ప్రశంసించిరి. అనగా సముద్రమును లంఘించుటకై ఆకాశమునకు ఎగురుట మొదటి కార్యము, మైనాకుని అడ్డంకిని అధిగమించి పురోగమించుట రెండవ కార్యము. సహస్రాక్షుడైన ఇంద్రుడును అచ్చట నిలిచియున్న దేవతలందరూ కాంచన శిఖరములు గల ఆ మైనాకుని కృషికి మిక్కిలి హర్షించిరి. ధీశాలియగు దేవేంద్రుడు సంతోషాతిరేకమున గద్గద స్వరముతో కాంచన శిఖరములు గల గిరివరునితో స్వయముగా ఇట్లనెను. హిరణ్యనాభ, శైలేంద్ర, నీ కృత్యమునకు నేను మిక్కిలి సంతసించితిని. నీకు అభయమునిచ్చుచున్నాను. ఓ సౌమ్య, నీవింక హాయిగా నుండుము. మిక్కిలి పరాక్రమశాలియు 100 యోజనముల దూరమునకు పయనించుచున్నవాడును భయపడవలసిన సమయమునందును నిర్భయముగానున్న హనుమంతునకు నీవు గొప్పగా సహాయపడితివి. ఈ కపీశ్వరుడు దశరథనందనుడైన శ్రీరాముని దూతగా వెళ్ళుచున్నాడు. అట్టి వానిని నీవు సత్కరించినందులకు నేను మిక్కిలి సంతోషపడుచున్నాను. అనంతరము దేవతలకు ప్రభు అయిన ఇంద్రుడు పరితుష్టుడగుటను గాంచి పర్వతోత్తముడైన ఆ మైనాకుడు మిక్కిలి ప్రహర్షమును పొందెను. అంతట ఇంద్రునిచే అభయమును పొందిన ఆ గిరివరునకు మనస్సు కుదుటపడెను. హనుమంతుడు ఆ సాగర ప్రదేశమును ఒక క్షణకాలములో దాటిపోయెను. పిమ్మట దేవతలును, గంధర్వులును, సిద్ధులును, మహర్షులును సూర్యతేజస్సు గల నాగమాతయగు సురసతో ఇట్లు పలికిరి. యోజనముల కొలది ప్రయాణము చేసినను అలుపెరుగక చక్కని తేజస్సుతో విలసిల్లుచున్నవాడు హనుమంతుడను పేరుగల ఈ వాయునందనుడు సాగరముపై భాగమున ఆకాశమున పయనించుచున్నాడు. నీవు భయంకరములైన కోరలతో పచ్చని నేత్రములు కలిగి ఆకాశమంత వెడల్పైన నోరుగలిగి పర్వత సమానమైన భయంకర రాక్షస రూపమును ధరించి క్షణకాలము పాటు ఆయనకు విఘ్నమును కల్పింపుము. ఈయన బలపరాక్రమములను మరల తెలుసుకొనగోరుచున్నాము. ఇతడు ఉపాయముచే నిన్ను జయించునా లేక అపజయము పాలై విషాదమునకు లోనగునా?
ఈ విధముగా దేవతలు గౌరవపూర్వకముగా నాగమాతయగు సురసాదేవిని కోరగా ఆమె వికారమైన వికృతమైన రాక్షస రూపమును ధరించెను. సర్వలోక భయంకరమైన ఆ రూపముతో ఆమె ఆకాశమున పయనించుచున్న ఆ హనుమంతుని సముద్ర మధ్యమున అడ్డగించి ఇట్లు పలికెను. ఓ వానరేశ్వరా, దేవతలు నిన్ను నాకు ఆహారముగా నిర్ణయించిరి కనుక నిన్ను నేను భక్షింతును, నా నోటిలో ప్రవేశింపుము. సురస ఇట్లు పలుకగా దివ్య శోభలతో విలసిల్లుచున్న హనుమంతుడు ప్రసన్నవదనుడై చేతులు జోడించి ఆమెతో ఇట్లనెను. దశరథుని కుమారుడైన శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణుని తోడను భార్య అయిన సీతాదేవితోనూ గూడి దండకారణ్యమున ప్రవేశించెను. రాక్షసులను హతమార్చెదనని ఋషుల సమక్షమున చేసిన ప్రతిజ్ఞ మేరకు మారీచుని వధించుటకై వెళ్ళియుండగా ఆయన భార్యయగు యశస్విని అయిన సీతాదేవిని రావణుడు అపహరించుకొని వచ్చెను. రాముని ఆదేశమును అనుసరించి నేను ఆమె కడకు దూతగా వెళ్ళుచుంటిని. ఓ సురసా, నీవును ఆయన రాజ్యమునందే నివసించుచున్న దానవు. ఆయన త్రిలోక ప్రభువు కనుక ఆయన కార్యమునకు సహాయపడుము. అట్లు కానిచో సీతామాతను జూచి ఆమె కుశలవార్తను కార్యనిర్వహణాదక్షుడైన రామునకు తెలిపి పిమ్మట నీ ముఖమున ప్రవేశింతును. నేను ఈ మాటను ప్రతిజ్ఞాపూర్వకముగా పలుకుచున్నాను. హనుమంతుడు ఇట్లు వచింపగా కామరూపిణి అయిన సురస ఇట్లు పలికెను. ఎవ్వరునూ నన్ను కాదని ముందునకు సాగలేరు, ఇది నాకు వరము. ఇట్లన్నను ముందునకు సాగుచున్న హనుమంతుని జూచి అతని బలమును పరీక్షింపగోరినదై నాగమాత అయిన సురస ఇట్లు పలికెను. ఓ వానరోత్తమా, ఇప్పుడు నీవు నా నోట ప్రవేశించియే ముందునకు సాగవలెను. పూర్వము బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరమిది అని పలుకుచూ త్వరపడుచున్నదై నోటిని విపులముగా తెరచి హనుమంతుని ముందర నిలిచెను. సురస ఇట్లు వచింపగా హనుమంతుడు క్రుద్ధుడై నన్ను మృంగదలచినచో నీ నోటిని తెరువుము అని సురసతో పలికి మారుతి కుపితుడై 10 యోజనముల వెడల్పుతో 10 యోజనముల ఎత్తునకు పెరిగెను. 10 యోజనముల వైపుల్యముతో ఎదిగి మేఘ సదృశుడై ఉన్న ఆయనను జూచి సురస తన నోటిని 20 యోజనములకు పెంచెను. పిమ్మట హనుమంతుడు క్రుద్ధుడై 30 యోజనములకు పెరిగెను. అంతట సురస తన నోటిని 40 యోజనములకు విస్తరింపజేసెను. వీరుడైన హనుమంతుడు 50 యోజనములకు పెరిగెను. పిమ్మట సురస 60 యోజనముల మేరకు తన నోటిని విస్తరింపజేసెను. అప్పుడు వీరుడైన మారుతి 70 యోజనములు పెరిగెను. పిదప సురస తన ముఖమును 80 యోజనములకు పెంచెను. హనుమంతుడు పర్వత సదృశుడై 90 యోజనముల ఎత్తునకు ఎదిగెను. సురస తన ఆస్యమును 100 యోజనములు విస్తరింపజేసెను. సురసచే విస్తరింపజేయబడిన ఆస్యము దీర్ఘమైన జిహ్వగలిగి ఘోరముగా నరకప్రాయముగా నుండెను. దానిని జూచి మిక్కిలి బుద్ధిశాలి అయిన వాయుసుతుడు సమయస్ఫూర్తితో తన కాయమును సంక్షిప్తముగా చేసి అంగుష్టమాత్రుడయ్యెను. మిక్కిలి వేగముగలవాడైన ఆ మారుతి వెంటనే ఆమె ముఖమున ప్రవేశించి చిటికెలో బయటికి వచ్చెను. ప్రసన్నుడయ్యన్న ఆ వాయుసూనుడు అంతరిక్షమున నిలిచి ఇట్లు వచించెను. ఓ దాక్షాయణి, నీకు నమస్కారము. నీ నోట ప్రవేశించి తిని కదా, ఇంకా సీతాదేవి కడకు వెళ్ళెదను. నీకు బ్రహ్మ ఇచ్చిన వరము కూడా నెరవేరి సత్యమైనది కదా. రాహుముఖము నుండి చంద్రునివలే తన ముఖము నుండి బయటపడిన కపివరుని జూచి సురసాదేవి నిజస్వరూపముతో ఇట్లు పలికెను. సౌమ్యుడవైన ఓ వానర శ్రేష్ఠ, రామకార్యసిద్ధికై హాయిగా వెడలుము. సీతామాతను మహాత్ముడైన రాముని కడకు చేర్చుము. అప్పుడు హనుమంతుడనర్చిన మిక్కిలి కష్టసాధ్యమైన ఆ 3వ కార్యమును జూచి ప్రాణులన్నీయును బాగు బాగు అని ఆయనను ప్రశంసించినవి. వేగమున గరుత్మంతునితో సమానుడైన ఆ మారుతి సులభముగా దాటుటకు శక్యముగాని వరుణాలయమైన సాగరమును సురస కారణముగా సమీపించెను. అనంతరము అతడు ఆకాశ మార్గమునకెగిరి ప్రయాణమును సాగించెను. ఆ ఆకాశ మార్గము వారిధారలచే ఒప్పుచుండును, పక్షులచే సేవింపబడుచుండును. అచట కైసికరాగ ప్రవీణులైన తుంబుర ప్రభృతి గంధర్వులు సంచరించుచుందురు. అది ఇంద్రవాహనమైన ఐరావతముతో గూడియుండును. సింహములు, ఏనుగులు, పెద్ద పులులు, పక్షులు, సర్పములు మొదలగు వాటి ఆకారములు గలిగి వాటి వలె సంచరించుచున్న నిర్మల విమానములచే అది అలంకృతమైయుండును.
వజ్రాయుధ ధ్వనులతో, పిడుగుపాటు శబ్దములతో, అగ్నుల కాంతులతో విలసిల్లుచుండును. పుణ్యకర్మలను ఆచరించి స్వర్గమును జయించిన వారు ఆయా ప్రదేశములను అలంకరించి యుందురు. అది దేవతలకు సమర్పింపబడిన హవిస్సులను తీసుకొని పోవు అగ్నికి మార్గమైనది. అందు సూర్యచంద్రులు తదితర గ్రహములు, అశ్విని మొదలగు నక్షత్రములు, తారాగణములు మనోహరముగా విలసిల్లుచుండును. మహర్షుల తోడను, గంధర్వనాగ యక్షుల తోడను అది నిండియుండును. అది స్వచ్ఛమై అతి నిర్మలమై యుండును. విశ్వావసుడు అను గంధర్వరాజు అచట నివసించుచుండును. మంగళకరము సూర్యచంద్రుల గమన మార్గము అయిన ఆ ఆకాశమున దేవేంద్రుని గజములు సంచరించుచుండును. ఆ ఆకాశము ప్రాణికోటికి పైభాగమున బ్రహ్మ నిర్మించిన వితానము అనగా మేలుకట్టువలే విరాజిల్లుచుండును. శ్రేష్ఠులైన విద్యాధరులు, వీరులు పలువురు అచట సంచరించుచుందురు. అట్టి ఆకాశ మార్గమున వాయుసూనుడు గరుత్మంతుని వలె వేగముగా సాగిపోవుచుండెను. హనుమంతుడు వాయువు వలె మేఘములను చీల్చుకొని పోవుచుండెను. నలుపు, అగరు, ఎరుపు, పసుపు, తెలుపు వన్నెలు గల ఆ మేఘములు ఆయనచే ఆకర్షింపబడుచు ప్రకాశించుచుండెను. మారుతి మేఘమండలమున పదే పదే లోపలికి చొరబడుచు బయటికి వచ్చుచు వర్షాకాలమున మేఘముల మధ్య చరించు చంద్రుని వలె ప్రకాశించెను. నిరాధారమైన ఆకాశ మార్గమున వెళ్ళుచు ఎక్కడ చూచినను అతడే గోచరించుచు ఆ మారుతాత్మజుడు రెక్కలు గల ఒక మహాపర్వతము వలె ప్రకాశించెను. కామరూపిణి అయిన సింహిక అను రాక్షసి ఆకాశమున ఎగిరిపోవుచున్న మారుతిని జూచి ఉవ్వెత్తుగా పెరిగినదై మనస్సున ఇట్లు ఆలోచించెను. ఇంతకాలమునకు ఒక మహా జంతువు నాకు దక్కనున్నది. చాలా కాలమునకు పిమ్మట నేను మంచి ఆహారమును తనివిదీర తినబోవుచున్నాను. ఆ రాక్షసి ఇట్లు ఆలోచించి ఆయన ఛాయను ఒడిసిపట్టెను. తన నీడ లాగికొని పోబడుచుండగా హనుమంతుడు ఇట్లు తలపోసెను. సముద్రమున ఎదురుగాలికి పయనించు మహానావవలే నా పరాక్రమము కుంటుపడుచున్నది. నేను బలవంతముగా లాగబడుచుంటిని. అనంతరము హనుమంతుడు క్రింద పైన అన్ని వైపులా పరికించెను. అప్పుడు అతడు సముద్రము నుండి బయల్వెడలిన ఒక మహాసత్వమును గాంచెను. ఆ వికృతాకారమును చూచి మారుతి ఇట్లు తలంచెను. చూచుటకు మిక్కిలి ఆశ్చర్యకరము, మహాశక్తిమంతము అయిన ఈ ఛాయాగ్రాహిణి గూర్చియే కపిరాజైన సుగ్రీవుడు తెలిపియుండెను. ఇదియే అది, ఇందు సందేహము లేదు. ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు యథార్థముగా అది సింహికయే అని గుర్తించెను. వర్షాకాలమునందలి మేఘము వలె అతడు తన శరీరమును పెంచెను. ఆ మహాకపి యొక్క పెరుగుచున్న కాయమును జూచి ఆ సింహిక పాతాళ కుహరమును బోలు తన నోటిని తెరచెను. మేఘమండలము వలె గర్జించుచు హనుమంతుని మీదికి విజృంభించెను. పిమ్మట మేధావి అయిన ఆ మహాకపి తన శరీరమును కబళించుటకు అనువుగా తెరువబడిన ఆమె విశాల ముఖమును జూచెను. పిదప అతడు తన మర్మస్థానములను సంక్షిప్తమునర్చి అనగా సూక్ష్మమునర్చి మహావీరుడును వజ్రదేహుడును అయిన ఆ కపివరుడు వివృతమైన దాని నోటియందు అతివేగముగా దుమికెను. పున్నమి నాడు రాహువుచే గ్రసింపబడుచున్న పూర్ణచంద్రుని వలె ఆమె ముఖమున మునిగిపోవుచున్న హనుమంతుని సిద్ధచారణులు చూచిరి. పిమ్మట వానరేంద్రుడు తన వాడి గోళ్లతో సింహిక యొక్క ఆయువు పట్టులను చీల్చి చెండాడెను. వెంటనే మనోవేగముతో ఆకాశమునకెగిరెను. మహాప్రజ్ఞాశాలి అయిన ఆ హనుమంతుడు సమయస్ఫూర్తితోనూ ధైర్యముతోనూ పటుత్వముతోడను ఆ సింహికను రూపుమాపి మరల వేగముగా పెరిగి ఆకాశమునకు ఎగిరి ముందునకు సాగెను. హనుమంతుడు ఆమె గుండెలను చీల్చివేయగా ఆ సింహిక ఆర్తయై సముద్రమున పడిపోయెను. హనుమంతుడు సింహికను హతమార్చుటయు బ్రహ్మ సంకల్పములోని భాగమే కదా. హనుమంతుని చేతిలో క్షణములో గతాసువై సముద్రజలముల పాలైన ఆ సింహికను గాంచి ఆకాశమున చిరించు సిద్ధగంధర్వాదులందరూ ఆ కపివరునితో ఇట్లనిరి: ఈ మహాప్రాణిని హతమార్చి నీవు ఒక అద్భుత కార్యమును సాధించితివి. ఓ వానరోత్తమా, నీకు ఇష్టమైన మంగళకరమైన కార్యమును సాధింపుము. నీవలే గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వము గలవాడు తన కార్యసిద్ధియందు ఎన్నడును వైఫల్యమును పొందడు. పూజ్యుడైన హనుమంతుడు తాను ముందుగా చేపట్టియున్న సీతాన్వేషణ కార్యమును
సాధింపదలచిన వాడై గంధర్వాదులచే గౌరవింపబడెను. అనంతరము ఆకాశ మార్గమున గరుత్మంతుని వలె ముందునకు సాగెను. ఇంచుమించుగా ఆవలి తీరమునకు చేరి నలువైపులా పరికించి చూచెను. అతడు 100 యోజనముల మేరకు సముద్రమును లంఘించిన పిదప వృక్ష పంక్తులను గాంచెను. ఆ కపిశ్రేష్ఠుడు భూమిపైకి దిగుచునే వివిధ వృక్షములతో కళకళలాడుచున్న ద్వీపమును, లంకకు దక్షిణముననున్న మలయ పర్వతమునందలి ఉపవనములను గాంచెను. అతడు సముద్రమును, సముద్రమునకు సమీపమున గల జలాశయములను, ఆ ప్రదేశములలో పుట్టి పెరిగిన వృక్షములను, త్రికూట పర్వతమునందు పుట్టి ప్రవహించు నదీ ముఖములను గాంచుచూ మహామేఘ సదృశమై ఆకాశమును అడ్డగించుచున్నట్లు ఒప్పుచున్న తన శరీరమును చూచి ప్రతిభామూర్తియగు అతడు ఇట్లాలోచించెను. నా పెద్ద శరీరమును అమిత వేగమును చూచినచో రాక్షసులందరూ సంభ్రమాశ్చర్యములకు లోనగుదురు. ఇట్లాలోచించి పర్వతముతో సమానముగు తన శరీరమును కుదించుకొనెను. జితేంద్రియుడు మోహము తొలగిన పిదప ఆత్మజ్ఞాని అయి స్వరూపమును పొందినట్లు హనుమంతుడు మరల స్వస్వరూపస్థితుడాయెను. బలిచక్రవర్తి సంపదను హరింపదలచి వచ్చిన విష్ణువు త్రివిక్రమావతారమును ధరించి పిమ్మట యథాస్థితికి అనగా వామనాకృతికి వచ్చినట్లు అతడు తన సహజమైన ఆకృతితో ఒప్పెను. మనోహరమైన వివిధ రూపములను ధరింపగలవాడును, శత్రువులకు జయింపనలవి కానివాడును అగు హనుమంతుడు సముద్రపు ఆవలి తీరమునకు చేరెను. పిమ్మట తన పర్వత ప్రమాణ దేహమును జూచుకొని తన కర్తవ్యమును నిర్ణయించుకొని చిన్నదైన తన సహజ రూపమును ధరించెను. అనంతరము గొప్ప పర్వత శిఖరముతో సమానుడైన మహాత్ముడైన ఆ హనుమంతుడు సర్వ వస్తు సమృద్ధము, విచిత్రములైన రంగులు గల చిన్న చిన్న శిఖరములు గలదియు, మొగలి పొదలతోనూ విరిగి చెట్లతోనూ కొబ్బరి చెట్లతోనూ అలరారుచున్నదియు అయిన లంబపర్వత శిఖరముపై దిగెను. అంతట కపివరుడు సముద్ర తీరమున చేరి మహాపర్వతము యొక్క పైభాగముననున్న లంకానగరమును జూచి తన పూర్వరూపమును విడిచి ఆ గిరిపై దిగెను. ఆయన దిగునప్పుడు మృగములు పక్షులు వ్యధ చెందెను. పెద్ద పెద్ద తరంగ పంక్తులతో విలసిల్లుచూ దానవులకును పన్నగములకును నెలవైన సముద్రమును హనుమంతుడు తన పరాక్రమముతో దాటి ఆ జలధి తీరమున దిగి అమరావతి వలె ఒప్పుచున్న లంకానగరమును గాంచెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది మొదటి సర్గము.